ఇప్పుడు టైం వచ్చేసి 7:33 అవుతుంది. మా పిల్లలు అయితే నిద్రలేస్తే లేస్తలేరు. మెలకనే ఉంటారు కానీ లేస్తలేరు. ఈరోజు స్కూల్ లేదుగా డాడీ, సండే అని చెప్తారు. సండే వస్తే ఇట్లా ఉంటుంది మా పిల్లలతోటి. లేవరా నాన్న? 7:33 అవుతుంది. లేవరా? మరి ఎప్పుడు లేస్తారా? 9కా? మళ్ళీ రేపు మార్నింగ్ లేస్తారా? సరే మీ ఇష్టం రా. సండే కాబట్టి మీ ఇష్టం. మిగతా రోజులలో అయితే అట్లా నడవదు కదా, మార్నింగ్ లేవాల్సి వస్తుంది. ఓకే. స్వప్న అయితే వంట చేస్తుంది కట్టెల పొయ్యి పైన. హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? చాయ్ పెడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడైతే ఇంకా చాయ్ పెడుతున్నా. వంట చేసినావు? అన్నం కర్రీ చేసిన. ఏం కర్రీ రోజు? మన టమాటా చట్నీ చేసిన. టమాటా చట్నీ. ఓకే సరే, నేను వెళ్తున్నారా మళ్ళీ? సరే ఓకేనా? లేడనా? ఇప్పుడైతే బాలనగర్ వెళ్తున్నాము. పిల్లలకు స్కూల్ బ్యాగులు, షూ ఇప్పించడానికి. ఓకే వెళ్దామా మరి? టైం బాగానే అవుతుంది కదా, 3:15 అవుతుంది. మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకేనా? సరే వెళ్దాం. దేవుని దగ్గర దీపం పెడతావా? దీపం పెడతావా? కటమీన మైసమ్మ దగ్గర కూడా టెంకాయ కొడతాను మా మొక్కిన. ఎప్పుడైనా సరే మర్చిపోతున్నా. అట్లాగే పోతున్నా కానీ మర్చిపోతున్నా. టెంకాయ తెప్పిదినా మరి, ఇప్పుడు కొట్టుకుంటూ వెళ్ళిపోదాము. నాన్న టెంకాయ అగరబత్తీలు తీసుకురా, ఊర్లోకి వెళ్ళి. సరేనా? అట్లే టెంకాయ కొట్టుకుంటూ వెళ్ళిపోదాం. సరే. ఫ్లవర్స్ ఉండే కదా పొద్దున్న తెంపిరా, చెట్టు నిండి ఉండే. దండలినా ఇక్కడ దేవుడి దగ్గర వేస్తే వాడికి తీసుకుందామా? కొన్ని ఉన్నాయి. సరే ఓకే. పూజ ఫాస్ట్గా పెట్టేసి మళ్ళీ టైం సరిపోదు మనకి. తమ్ముడేది? మొత్తం కలర్ మంచిగా బొట్టు పెట్టుకున్నాను. బొట్టు పెట్టు. ఇక్కడ మొదలు పెట్టు. పండి కూర్చోపండి ఆటోలో. అమ్మ తొందరగా వస్తాం మళ్ళీ. పిల్లలకు బ్యాగులు, ఆ షూస్ ఇప్పించుకొని తొందరగా వచ్చేస్తాం. పోనా, కూర్చో. డోర్ పెట్టేసుకో. ఇంకా డోర్ పెట్టిందో చూడు, వెనకాల బ్యాక్ సైడ్ పెట్టి ఉన్నారు. సరే కూర్చో.
తినాను డోర్. డోర్ తిన్నాను పైకి కూర్చో. పాత ఆటో కన్నా విశాలంగా ఉంది కదా ఆటో. అవును, స్పేస్ పెద్దగా ఉంది కొద్దిగా. కానా కదా అది ఉంటుంది. చెప్పులు ఇక్కనే వదలాలి, చెప్పులు ఇక్కనే వదిలి, చెప్పులు ఇక్కనే సైడ్కి వదిలేసాను. టెంకాయ నువ్వు కొడతావా నేను కొట్టాలా? నువ్వే కొట్టు. నువ్వు కొట్టాలా? సరే కూర్చోడు తిరుగుదాం. ఇంతకుముందు వచ్చినప్పుడు తిరిగినాం కదా, 5 చుట్లు తిరిగి తర్వాత కొట్టినాం కదా. మొక్కు నాన్న, ఇక్కడ చుట్టూ మొక్కాలి నాన్న. మొక్కురా. ఓకే ఎవరు నీకు కనిపిస్తలే వీడియోలు వస్తలేవు. మొక్క ఇక్కడ మొక్క. నాన్న బొట్టు బొట్టు వరం. ఓకే నీకే ఇక్కడ మనం నువ్వు మొక్కండి నాన్న. మీరు టెంకాయ బయటనే కొట్టాలి. పూలు ఉన్నాయి కదా, పూలు అదే ఫ్లవర్స్ ఉన్నాయి కదా. ఏడైతే దండ ఎత్తున్నాడు. సరిపోతుంది కదా, చూడు సరిపోతుంది. మెల్లగా ఓకేనా? ఉండాలి. టెంకాయ బయటనే కొట్టాలి. సరే నాన్న మొక్క నాన్న కరా అక్కడికి దిగి మొక్క, దిగి మొక్క. ఏం కాదు, తిని దిగు మొక్క. నువ్వు పోనీకి, నువ్వు మొక్క పోనీకి. నువ్వు మొక్క పోరా దిగి మెల్లిగా. బొట్టు పెట్టేసుకో. ఓకే ఖరాబ్ అయిందా టెంకాయ? ఖరాబ్ అయిందిరా. ఫ్లవర్స్ వేసిన. సరే ఓకే.
దేవుడి దగ్గర కొన్ని ఫ్లవర్స్ ఎట్లా ఫుల్ ఫ్లవర్స్. ఓకే మొక్కండి మీరు మొక్కండి. సరే. ఓకే. ఏం కోరుకురు నాన్న మీరు దేవుణ్ణి? మంచిగా చదువురావాలని కోరుకురా ఏం కోరుకురు? ఓకే. దా 2 నిమిషాలు కూర్చోండి దా. పానా ఈ టెంపుల్ దగ్గరికి ఇంతకు ముందు వచ్చినామా నాన్న మనం? ఏమో డాడీ గుర్తులేదు. గుర్తులేదు. తీసుకురాలేదా ఇలా? తీసుకొచ్చినాం కోడిపుంజు ఫస్ట్ రోజు. ఆ రోజు మన ఇద్దరమే వచ్చినాము. ఇద్దరం వచ్చినామా? పిల్లలని తీసుకొని వచ్చినాం బావా. తీసుకురాలే, మన ఇద్దరమే వచ్చినాము. పుంజు తీసుకొని వస్తే ఇక్కడ ఎవరు పూజారికి లేకపోతే పుంజు ఎట్లా కట్ చేయాలని గుండెడు చాకు తీసుకొని రాలే. మనం ఇక్కడ కట్ చేసుకొని ఇవి తీసుకోదాం అని మనం వచ్చేసరికి ఆయన ఉన్నాడు. ఆయనకు చెప్తే ఎందుకు తీసుకొచ్చారు, నేనే కట్ చేస్తాడు అంటాను. ఆయనే కట్ చేసిండు. ఎన్నో పైసలు తీసుకుంటే ఆయనే కట్ చేసిండు. వచ్చినా పిల్లలు ఎప్పుడు తీసుకురాలే మనం. మనమే 2 సార్లు వచ్చింటాం, ఎక్కువ రాలేము. అంటే నేను మస్తు సార్లు వచ్చిన మా ఊరి దగ్గర, కానీ మనకు మ్యారేజ్ అయినాక 2 times వచ్చి ఉంటాం. ఓసారి పుంజను కోసుకోపోయినా. అంతకుముందు ఎప్పుడు వచ్చిన వాడికి? అంతకుముందు ఒకసారి టెంకాయ కొట్టి ఊరుకోతుంటేనేమో. మన మ్యారేజ్ అయిన స్టార్టింగ్ లో ఉంటుంది. నీకు ఎంటికలు తీసేటప్పుడు ఎప్పుడో ఇక్కడ బండి ఆపుకొని టెంకాయ కొట్టి యాగిరిగుట్ట పోయేటప్పుడు బండి ఆపుకొని టెంకాయ కొట్టి పోయింటాం. రైట్. అమ్మ మొక్కిందంట నీకు, నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కోడిపుంజ తీసుకొచ్చి బోనం చేస్తాను మొక్కిందంట. ఇక మనం చేయలే. ఆ రోజు కోడిపుంజ కోసుకొని పోయినాం కానీ బోనం చేయలే. పుంజ నన్ను ఉంటే ఎవరి దగ్గర నన్ను ఉంటే తీసుకొని బోనం చేయాలి. పుంజ తీసుకొని వచ్చి అందరం ఇంటి వాళ్ళం వచ్చి బోనం చేయాలి. వరకు ఎంటికలు తీసేటప్పుడు టెంకాయ కొట్టడానికి వచ్చినాం బావా. వరకు ఎంటికలు తీసేటప్పుడు అంటే పోయేటప్పుడు ఇక్కడ వెహికల్ ఆపుకొని టెంకాయ కొట్టుకుంటూ పోయినాం. సరే వెళ్దాము మరి, మనకి ఇంకా టైం సరిపోదు. సరపా పోదాం పాప. మీ బుక్కులు అవి అది ఏంటి బుక్కులు అంటున్నా, బ్యాగులు షూస్ తీసుకోవడానికి. సరే వెళ్దాం పా.